హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి మరి దేవుని వాక్యం మరొకసారి ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా బ్రతుకంతా నీ మాటలు ధ్యానిస్తున్న తరగని ధననిధిగా నీ పరిశుద్ధ గ్రంథం ఉన్నది కనుక మరొకసారి పరిశుద్ధాత్ముడు నేర్పించు పాఠాలు నేర్చుకొని పరిశుద్ధాత్మతో నింపబడుటకు జయశీలులుగా ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. yes అండ్ దేవుని వాక్యము వ్రాయబడిన గ్రంథము, అది పని చేయుటకు మనలో క్రియ చేయించినది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మని ప్రేరేపణతో వ్రాయబడిన పరిశుద్ధ లేఖనాలలోని ప్రతి భాగములో ఎంతో వివరణ ఉన్నది, ఎన్నో ఆధ్యాత్మిక సత్యములు ఉన్నవి, ఎన్నో పరమార్థాలను మనం బిట్వీన్ లైన్స్ అంటారు చూసారా. అంటే ప్రతిసారి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక కొత్త వివరణ అందులో నుండి మన హృదయాలకు అవసరమైన మన స్థితిని చూపించే జీవము గల గ్రంథం ఇది. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనకు విశ్వాసాభివృద్ధి కలుగజేస్తాడు. వాక్యం చదువుతున్నప్పుడు మీరు మానవుని పద్ధతిలో మీరు భాషా శైలి కలిగి చదవటం వలన, లేకపోతే పెద్ద ఏదో గంభీరంగా చదివాను అనుకోవటం వల్ల ప్రయోజనం లేదు. కానీ మీరు భయభక్తులతో చదివితే, మోకాళ్ళ మీద చదివితే, విశ్వాసముతో చదివితే, ప్రార్థనాపూర్వకంగా చదివితే, దేవా నాతో మాట్లాడు అని ఆశతో చదివితే, ప్రభా నీ మాటలు అర్థం చేసుకోవడానికి నా మనసు తెరువు అని ప్రార్థించుకుంటూ చదివితే పరిశుద్ధాత్ముడు మనకు చక్కగా ఆయన వాక్యాన్ని వివరిస్తాడు. ప్రభు గొప్పవాడు అన్న సంగతి రోజు వింటూనే ఉన్నాం. మరి మన జీవితాల్లో ఎందుకు మనం ఇంకా విడుదల చూడలేకపోతున్నాం, అభివృద్ధి చూడలేకపోతున్నాం, ఎదుగుదల చూడలేకపోతున్నాం, సమస్యలో నుంచి బయటపడలేకపోతున్నాం, వ్యాధులకు గురైపోతున్నాం, కష్టాలు నష్టాలు సర్వసాధారణంగానే ఉన్నాయి. కారణం, ప్రభు గొప్పవాడే, ప్రభు స్వస్థపరచువాడే, ప్రభు మేలు చేయువాడే, ప్రభు మన కొరకు విమోచన కార్యాన్ని ముగించాడు. అన్నీ సిద్ధమే. కానీ మనం వాటిని అంగీకరించాలి కదా, అడగాలి కదా, ఆయన దగ్గర కోరాలి కదా. మీరు నా నామంలో అడగలేదు కాబట్టి మీకేమీ దొరకలేదు అన్నాడు ప్రభు. ఆటోమేటిక్గా దేవుని ఆశీర్వాదాలు వచ్చేయాలని చాలామంది అనుకుంటుంటారు. చూడండి, మనకి రేషన్ ఇస్తున్నారని తెలిస్తే మా ఇంటికి వచ్చేస్తుంది అనుకుంటే కుదురుద్దా? సరేలేండి, ఇప్పుడు వాలంటీర్స్ని పెట్టి ఆంధ్రాలో మీ ఇళ్ళకే ఇస్తున్నారట, అది వద్దంటున్నారట. ఏది ఏమైనా మీ పేరు అక్కడ నమోదు చేసుకోవాలి కదా, మీరు మీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి కదా, మీరు యొక్క కితాబులోనికి ఎక్కాలి కదా. అలాగే దేవుని లిస్టులోనికి మనం వెళ్తేనే ఆయన సన్నిధిలో మనల్ని మనం గుర్తు చేయబడినట్లుగా మనల్ని మనం అక్కడ ఆయనకి అప్పగించుకోవాలి, ఆయనని అడగాలి. నాకు సహాయం కావాలయ్యా, నాకు ఒక ఇల్లు కావాలి, నాకు ఒక రేషన్ కావాలి, నాకు అది కావాలి, వైద్య సహాయం కావాలి. ఈరోజున అడుగుతున్నారు అందరినీ పోయి, కానీ అన్నిటినీ ఇవ్వగలిగిన ప్రభు దగ్గరకు వచ్చి అడగలేకపోతున్నారు, పొందలేకపోతున్నారు. బైబిల్లో మీరు జాగ్రత్తగా చదివితే ఆయన దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళందరికీ ఆయన మేలు చేశాడు, వాళ్ళు అడిగింది చేశాడు. ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో, కానీ వారందరూ శుద్ధులు అవ్వలేదు. ఇది సిరియా దేశంలో, శత్రు దేశంలో ఉన్న నయమాను ఒక చిన్నది చెప్పిన మాట విని పనిగట్టుకొని రథం కట్టుకొని అంత దూరం ప్రయాణమై ఎలీషా దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందాడు. అక్కడే ఎలీషా ఇంటి పక్కనే, ఇంటి చుట్టూనే, ఆ దేశంలోనే ఉన్న కుష్ఠరోగులందరికీ స్వస్థత కలగలేదు. కానీ ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళిన వారికి, విశ్వాసంతో వెళ్ళిన వారికి దొరికింది.
ప్రభు జీవించిన దినాల్లో అనేక మంది రోగులు ఉన్నారు. అనేక మంది అనేక రకాల రోగాలతో పీడించబడుతున్నవారు, పోరాటాల్లో ఉన్నవారు, పాప ఊబిలో ఉన్నవారు ఉన్నారు. అందరూ ఆటోమేటిక్గా స్వస్థపడను లేదు, అందరూ పాపక్షమాపణ పొందరు లేదు. ఎవరెవరు ఆయన యొద్దకు వచ్చారో వారందరూ ఇది నా చేత కాదు, ఇది నాకు కుదరదు, ఇది నా వల్ల కాదు, నేను నిన్ను క్షమించను, నేను నిన్ను అంగీకరించను అన్న మాటే లేదు ప్రభు దగ్గర. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము తోసేయనన్నాడు. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి, మన విన్నపాలు తీసుకొని వెళ్ళాలి. ఎప్పటికప్పుడు మన విషయాలు, మన కొరతలు మన ప్రభు దగ్గర అడిగితే, ప్రార్థిస్తే, విశ్వసిస్తే అద్భుతమైన జవాబులు చూడగలుగుతాం. ఇంతకీ మన కొరకే మనం అడుక్కోవటమా? ఎప్పుడు చూసినా మీలో చాలామంది 4 సంవత్సరాల నుంచి కనీసం ఇదిగో అనుదిన ధ్యానం వింటూనే ఉన్నారు, కల్వరి ప్రతిధ్వనిలో వాక్యం వింటూనే ఉన్నారు, రోజుకు 2-3 సార్లు దేవుని వాక్యం వింటున్నారు. అంతేకాక మీరు వాక్యం చదువుకుంటున్నారు, మీ చర్చెస్కి వెళ్ళి వింటున్నారు, మీరు సంవత్సరాల తరబడి దేవుని బిడ్డలు అంటున్నారు, క్రైస్తవులు అంటున్నారు, బాప్తిసం పొందామంటున్నారు. ఇంకా మీకోసం మీరు అడగటమేనా, లేకపోతే ఇంకంతకు మించిన బాధ్యత మనకేమైనా ఉందా? స్వస్థత పడిన మనము, క్షమించబడిన మనము, మేలు పొందిన మనము మన సాక్ష్యాన్ని చుట్టూన్న వారికి చెప్పాలి కదా, ఇతరులను ప్రభు దగ్గరికి తేవాలి కదా. ఒకసారి ఒక వెటర్నరీ డాక్టర్ గారు వారి హాస్పిటల్ ముందు ఒక కుక్క కాలు ఇరిగిపోయి రక్తంలో పడి ఉంటే ఆయన దాన్ని చూసి జాలిపడి, వీధి కుక్కే, లోపలికి తీసుకెళ్ళి దాన్ని కట్టుగట్టి మందేసి వదిలేశాడు. 2వ రోజు మళ్ళీ ఆ డాక్టర్ గారి క్లినిక్ తలుపు కొడుతున్నారట ఎవరో. ఏంటని తీసి చూస్తే కట్టుకట్టబడిన ఆ కుక్క తోకాడించుకుంటూ థ్యాంక్ యూ డాక్టర్ అన్నట్టుగా అది సైగలు చేసినప్పుడు మనుషులకు కూడా లేదే ఈ కృతజ్ఞత అని ఆశ్చర్యపడుతుంటే, ఈలోగా కుక్క కొంచెం శబ్దం చేసింది. బహుబహుమనగానే వరుసన ఇంకా 7 కుక్కలు కుంటుకుంటూ వచ్చి లైన్లో నిలబడ్డాయట. అర్థమైందా? నన్ను స్వస్థపరిచిన, నాకు గాయం కట్టిన డాక్టర్ ఒకడు ఉన్నాడు, మీ కాళ్ళను కూడా బాగు చేస్తాడు రెండని ఆ కుక్క వెళ్ళి తన ఇతర బాధల్లో కాళ్ళు ఇరిగిపోయి పుల్లిపది పసిగట్టేసి కుళ్ళిపోయి ఆ బాధ ఇరిగిపోయి ఉన్న వాళ్ళ ఆ కుక్కలన్నింటినీ తీసుకొచ్చి డాక్టర్ గారిని మందిమ్మని అడిగాడు. మనం యేసుప్రభు దగ్గరికి మనం మేలు పొందిన తర్వాత మరి మన స్థితిలో, మనం రక్షించబడక ముందున్న స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి. అటువంటి వారికి ప్రభువును పరిచయం చేయాలి. ఒక తాగుబోతుగా నీవు మారుంటే నీ చుట్టూన్న తాగుబోతుల గురించి నీకు భారం ఉండాలి. ఒక పాప ఊబిలో నుంచి నువ్వు లేపబడి ఉంటే అదే ఊబిలో కూరుకుపోతున్న వారికి ప్రభు ఉన్నాడన్న సంగతి నీ అనుభవ సాక్ష్యంతో చెప్పాలి కదా. వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి కదా. మనం పిల్లల కోసం మనం దేవుని సందులో చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ప్రార్థించే పరిస్థితుల్లో లేరు, పసిబిడ్డలు, చిన్నపిల్లలు. అలాగే మన అవిశ్వాసుల కోసం మనం ప్రార్థించాలి, ఎందుకంటే వారికి తెలియదు ప్రార్థించడం. బైబిల్లో ఒక శతాధిపతి అంటే ఒక చాలా ఉన్నతమైన అధికారంలో ఉన్న ఒక అతను ఉన్నాడు. ఆయన ప్రభు దగ్గరకు వచ్చి, చూడండి ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయనను వేడుకొనను. అయ్యా నా దాసుడు పక్షవాతంతో పడి ఉన్నాడయ్యా, ఇంట్లో పడున్నాడు, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు అని వచ్చి ప్రభు దగ్గర బతిమలాడుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. ప్రభు అన్నీ అన్నాడు, యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ప్రభు నా దాసుడు బాధలో ఉన్నాడు, పక్షవాయుతో పడి ఉన్నాడు అని అనగానే నన్నేం చేయమంటావని ప్రభు అనలేదు, తీసుకురాపో అని అనలేదు. నువ్వు అన్యుడవు కదా, నీకేంటి నేను చేయాలి అని అనలేదు.
కానీ ఆ రోమన్ వ్యక్తితో నేను మీ ఇంటికి వచ్చి అతని కోసం ప్రార్థన చేస్తానంటున్నాడు. ఎంత మంచి ప్రభు అండి. మన ఇంటికి రమ్మంటే అందరూ వస్తారా? మన ఇంటికి రావాలని ఉందా? అందరూ రాగలరా? ఈ రోజున ఎంతోమంది అనవసరమైన వాళ్ళు మన ఇళ్ళకి వస్తున్నారే కానీ ప్రభువును మన గృహానికి ఆహ్వానించుకుంటున్నామా? ప్రభు మన గృహంలో ఉండాలని ఆశపడుతున్నామా? నా ఇంటికి రా ప్రభువా, నీ ఇంటికి వస్తాను, నేను నీ ఇంటి వారందరినీ మారుస్తాను, నువ్వు నన్ను ఆహ్వానిస్తే నేను వస్తానని చెప్తూనే ఉన్నాడు, కానీ రమ్మంటేనే వస్తాడండి. అంటే చాలామంది మా ఇంట్లోనే ఉండాలి ప్రభు, మా ఇంటికే రావాలి పాస్టర్ గారు, ఈ మధ్య కొత్త గందరగోళాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభు శరీరంలో లేడండి, ఇంటికి ఆయన శరీరధారిగా రాక్కర్లా. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారా? మీ ఇంటిలో దేవుని సన్నిధి ఉన్నదని గమనిస్తున్నారా? మీరు దేవుని మాటలు వింటున్నారు, ప్రభువే మీతో మాట్లాడుతున్నాడు, ఒక పాస్టర్ కాదు అని మీరు నమ్ముతున్నారా? ప్రభువా నాతో మాట్లాడని మీరు అడుగుతున్నారా? నిజంగా ప్రభువు మాట మన ఇంట్లోకి వచ్చిందంటే ప్రభువు మన ఇంట్లో ఉన్నట్టే అని విశ్వసిస్తున్నారా? ఈ అన్యుడైనటువంటి వ్యక్తి ఏమన్నాడు చూడండి, నేను వస్తాను అంటే శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుణ్ణి కాదు. చూడండి, ఒక పెద్ద అధికారి అయిన శతాధిపతి ఏంటండి, అనేకం మీద అధికారి అయిన హోదాలో ఉన్నాడు, కానీ నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడిని కాదు, నేను లోకస్తుడిని, లోకంలో నాకు అధికారం ఉంది, కానీ నీ ముందు నేను నీకు దాసుడినే అని తగ్గింపుతో నువ్వు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడిని కాదు, మాట మాత్రం సెలవి, ఒక మాట చెప్పు, నీ మాటలో శక్తి ఉంది అని నమ్ముతున్నాడండి. నేను కూడా అధికారములకు లోబడిన వాడిని, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. నాయనా, నేను కూడా ఒక అధికారిని, నేను ఒక మాట చెబితే సైన్యమంతా లోబడుతుంది, ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. నాకు నా సైన్యం మీద అధికారం ఉంది, నీకు సర్వాధికారం ఉంది, ప్రతిదీ నీకు లోబడుతుంది. ఎంత గొప్ప విశ్వాసం అండి. నువ్వు రానవసరం లేదయ్యా, నీ మాటలోనే శక్తి ఉంది. అవునండి, యేసయ్య మాటలు చాలు. పాస్టర్ గారు వచ్చి మీ ఇంటిలోనికి వచ్చి నూనె బాటిల్ తీసుకొని నెత్తి మీద చెయ్యి నూనె పోసి గంట సేపు ప్రార్థన చేస్తేనే కానీ నాకు విడుదల దొరకదు అనుకోవద్దు. నీకు విశ్వాసం ఉంటే, నువ్వు తగ్గించుకుంటే, నువ్వు ఆయన మాట వింటే, నీవు ఆయన్ని ఆహ్వానించుకుంటే, ఆయన సర్వశక్తి కలిగిన వాడిని నమ్మితే, యేసు నామములో ఈరోజు మీ కుటుంబంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడి కాదయ్యా, మాట మాత్రం సెలవి. ఆ నయమాను ఎలీషా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమంటే అతనికి కోపం వచ్చింది. అతను నా దగ్గరకు వచ్చి నా తల మీద చెయ్యి అల్లల్లా ఆడించి నన్ను పరుస్తాడు అనుకున్నాను. ఇంత గొప్ప సైన్యాధిపతి నేను వస్తే ఇంట్లో నుంచి బయటికి రాడా, నన్ను పోయి నదిలో మునగమంటాడా, మా దేశంలో నదులు లేవా అని కోప్పడ్డాడు ముందు. ఏంటండి, చాలామంది అలాగే అనుకుంటున్నారు. మనకు చేతులు పెట్టి ప్రార్థన చేయాలి, మనకు నూనె రాసి ప్రార్థన చేయాలి, అవసరమైనప్పుడు చేస్తామండి. భయంకరమైన దెయ్యాలు పట్టిన వారికి, కొన్ని క్రానిక్ డిసీజెస్తో ఉన్నవారికి, అనేక సంవత్సరాలుగా పట్టుపడిన వారికి, విశ్వాసము లేని వారికి విశ్వాసము కల్పించిన కొరకు, చుట్టూన్న వారి కొరకు, ఇంటి వారి కొరకు కొన్నిసార్లు కలిసి ప్రార్థించాలి, నూనె రాసి ప్రార్థించాలి, ఇంటికి వెళ్ళి ప్రార్థించాలి, లేక చర్చికి తీసుకొచ్చుకొని ప్రార్థించుకోవాలి. అది నేను కాదంటల్లో, కానీ ప్రతి చిన్నదానికి ప్రభు నా దగ్గరికే రావాలి, పాస్టర్ గారు మా ఇంటికే రావాలి అని అనుకుంటే అది సరైనది కాదు. ఇలా చాలామంది వాట్సాప్ మెసేజ్ పంపుతున్నారు, అవి మేము చదివి ప్రార్థన చేస్తున్నాం.
మీరు ఒక రోజులో 2 రోజుల్లో మళ్ళీ తిరిగి మాకు జవాబిస్తున్నారు. మా ప్రార్థనా భారం పంపించాము, మీరు ప్రార్థించారు, మాకు జవాబిచ్చాడు. మీరు ఎక్కడున్నారో తెలియదు, మేము ఎక్కడో ఉన్నాం, మీరెక్కడో ఉన్నారు. కానీ ఈ యేసు నామంలో ప్రార్థించినప్పుడు ఇక్కడ ప్రార్థిస్తే అక్కడ అద్భుతం జరుగుతుంది. అక్కడ మీరు, ఇక్కడ మేము ఏకమనసుతో ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రతిసారి ఎవరో వచ్చి మనకు ప్రార్థన చేయాలని అనుకోక, మనమే మన ఇంటి వారి కొరకు, మన చుట్టూన్న వారి కొరకు విజ్ఞాపన చేయనట్లు వారిని ప్రభు దగ్గర తీసుకొస్తాం. విశ్వాసంతో అడిగినప్పుడు ప్రభు ఆశ్చర్యపడ్డాడు అతని విశ్వాసాన్ని చూచి. అందుకేమన్నాడు చూడండి, 13వ వచనంలో, అంతట యేసు ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఈ మాట దేవుడు ఈరోజు మీతో చెప్తున్నాడు. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చాడు అని విశ్వసిస్తే ఇచ్చునుగాక. ప్రభు నా గర్భఫలం ఇచ్చాడని నమ్మితే అవునుగాక. ప్రభు నా పాపాలు క్షమించాడని విశ్వసించి ఒప్పుకుంటే క్షమించబడుదువు గాక. ప్రభు నన్ను స్వస్థపరిచాడని విశ్వసిస్తే ఈ గడియలోనే నీవు పడబడుదువు, స్వస్థపరచబడుదువు గాక. ఎస్, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు ఈరోజు కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో స్వస్థత, విడుదల, రక్షణ, పాపక్షమాపణ ఉన్నది. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత పొందెను. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత పొందెను. మీరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థిస్తుండగానే మీరు విశ్వసించిన దాని ప్రకారము మీకు జరుగునుగాక, స్వస్థపడుదురుగాక, పరిశుద్ధాత్ముని కార్యమును అనుభవించుదురుగాక, మీ కోరికలు నెరవేరుడుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎవరు ఏ ఆశతో నీ సన్నిధిలో మోకరించారో, ఏ విషయంలో నిన్ను విశ్వసిస్తున్నారో, వారి సమస్యను, వారి వ్యాధిని, వారి కష్టమును నీ ముందుకు తెచ్చి ఉన్నారు. మా మాట విన్నావు, మా ప్రార్థన ఆలకించావు. మా విశ్వాసమును బట్టి మమ్మల్ని స్వస్థపరిచావన్నది మా సాక్ష్యంగా మారినట్లు పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల పారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్ తెలియజేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. రోజుతమతి మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు, 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని, తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే 8939-527-527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా. ఉదయ